ఈ వీడియో ఎక్కడ తీసానో తెలుసా? ప్రజెంట్ హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట మేము. రక్షాబంధన్ కోసం హైదరాబాద్ వెళ్తుంటే ఈ నీటి బంధనంలో చిక్కుకున్నట్టు అయిందండి నా పరిస్థితి అయితే. మా ఆయన వద్దు 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 అని చెప్పినా కానీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని బస్ ఎక్కాను రక్షాబంధన్కి వెళ్ళడానికి. బాబోయ్, అస్సలు ఎందుకు వచ్చానురా బాబు అనిపించే విధంగా ఉందన్నమాట. బయట ఫుల్ వర్షం, మోకాళ్ళ దాకా వచ్చేసాయి. కొన్ని చోట్ల అయితే వాటర్, ఫుల్ ట్రాఫిక్. అసలు బస్సు డ్రైవర్ ఇంకా వాళ్ళైతే దేవుళ్ళే ఈ టైంలో. అసలు ఎలా నడుపుతున్నారో కూడా అర్థం కాదనమాట బస్సులు. అండ్ ఇంకా దానికి తోడు ఈ ఫ్రీ టికెట్లు అనమాట. ఫుల్ రష్లు ఉన్నాయి బస్సులో. లేడీస్ అయితే జుట్టు పట్టుకొని ప్లేసుల కోసం కొట్టుకునేటట్టే ఉన్నారండి. ఒక సీట్లో అయితే ఒక ఆవిడ ఒక పాపే కూర్చుని ఉన్నారు. మా పాపకు కొంచెం ప్లేస్ ఇవ్వమంటే ఆవిడ ఆ పాపను కాళ్ళు జరిపి మరీ కూర్చోబెట్టి, కనీసం చిన్న పాపని కూడా లేకుండా ఒక్క పాపే సీట్లో ఉన్నా కానీ సీట్ కూడా ఇవ్వట్లేదు. అలా ఉంది. యాక్చువల్గా మనం వాళ్ళని తప్పుగా అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారో. డీమార్ట్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇంకా చూడండి, కార్ వెళ్తుంటే అసలు వాటర్ అనేది ఏ రకంగా పొంగుతుందో. ఎప్పుడు మ్యాన్ హోల్స్ ఇలాంటివన్నీ టీవీలో చూడటమే కానీ రియాలిటీలో చూడలేదు. బట్ ఈ బయట ఈ రోడ్లు చూస్తుంటే అర్థమవుతుంది ఆ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది అనేది. ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో కూడా తెలీదు. నేను ఇంకా బస్సులో వెళ్తుంటే నేను వీడియో తీస్తుంటే కొంతమంది అయితే నన్నే చూస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంటికి వచ్చేవరకు 12 అయింది. ఎల్బీ నగర్కి వచ్చేసారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఎండింగ్లో ఉంటారు చూడండి, చూపిస్తాను. పిల్ల అయితే ఒక పాప, కాసేపు ఉంది, ఓ 10 నిమిషాలు అంతే. వద్దు నాన్న ఇంటి దగ్గరే ఉండమన్నా కానీ వస్తానమ్మా అని ఏడ్చింది. తీసుకొచ్చాను కానీ బస్ ఎక్కిన 10 నిమిషాలకే నిద్ర స్టార్ట్ చేసింది అనమాట. బ్యాగ్ పెట్టేసి బ్యాగ్ పైన పడుకోబెట్టేశాను, కూర్చొని పట్టుకొని. కాసేపు నిద్రపోయింది. తర్వాత కాసేపటికి లేచింది. అమ్మ వాటర్ అవుతున్నాయి వాటర్ కావాలి అని అడుగుతుంది. దానికి వాటర్ ఇస్తే ఈ వర్షానికి మళ్ళీ ఎక్కడ టాయిలెట్ అంతుందోనని భయం వేసింది. బట్ ఇచ్చాను కానీ తను అలా అయితే ఏం ఏడ్పించలేదండి. గాడ్ గ్రేస్. అండ్ ఇంకా హైదరాబాద్ని అయితే నేను చాలా 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 మిస్ అయ్యాను. చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ నా ఫేవరెట్ ప్లేస్ అంటే హైదరాబాదేనండి. అసలు వ్యూ అయితే నైట్ 10-11 అవుతున్నా కానీ పగలు ఉన్నట్టే ఉంది. స్వీట్ షాప్స్, రాగి అన్నీ అమ్ముతూనే ఉన్నారు. ఆ షాప్స్ అన్నీ ఓపెనే ఉన్నాయి. ఇది ఎల్బీ నగర్లో దిగేసాం అనమాట. నేను వెళ్ళిపోయేదాన్ని, అనవసరంగా తమ్ముళ్ళని రమ్మని చెప్పాను అక్కడి వరకు. వాళ్ళైతే వచ్చారు, బట్ నేను వచ్చే టైంకే ఫుడ్ తిందామని వెళ్ళారంట. ఎట్టకేలకైతే వచ్చారు. బట్ నేను ఇక్కడ ఎల్బీ నగర్లో దిగేసరికి వర్షం ఆగిపోయింది. వెళ్ళి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేశాను. కాసేపటికి వచ్చారు. వాళ్ళు వచ్చి మళ్ళీ బయలుదేరిపోయే టయానికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎంతగా అంటే అసలు మామూలుగా లేదనమాట. ఫుల్ తడిసిపోయాము. ఓకే, ఓలా అన్న బుక్ చేసుకుందామా అంటే అన్నీ బుక్ అయిపోయి కనిపించాయి. ఇంకా చేసేది ఏం లేక అక్కడి నుంచి కూడా బస్కే వచ్చాము. బట్ నేను బాగానే ఉన్నాను, హ్యాపీగా. మా తమ్ముళ్ళు అయితే మాత్రం పాపను ఒకడు ఎత్తుకున్నాడు, బాబును ఒకడు ఎత్తుకున్నాడు అనమాట. కానీ చాలా ఇబ్బంది పడ్డాం. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో సిచ్యువేషన్ అయితే వీడు మా మావయ్య కొడుకు అండ్ ఇంకా మా పిన్ని కొడుకు ఇవతల ఉన్నాడు చూడండి, చూపిస్తాను. పింక్ కలర్ అయితే మా మావయ్య కొడుకు అండి. అండ్ ఇంకా ఈ మెరూన్ కలర్ షర్ట్ అయితే మా తమ్ముడు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. 12 అయింది. స్వీట్స్ ర్యాకేస్ పట్టుకొని వచ్చాను. ఆ వీడియో తర్వాత చేసి పెడతానండి, చూడండి. బాయ్.